హాయ్! నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నామండి. అసలు పూల రేట్లు బయట ఎలా ఉన్నాయంటే కేజీ కనకాంబరం 5,000, మల్లెపూలయితే క్లోజ్ టు 4,000 అలా ఉన్నాయి. మాకైతే వరలక్ష్మి వ్రతం లేదు. సో, సింపుల్‌గా అయితే చేసేసుకున్నాం. జస్ట్ చక్కెర పొంగలి, వడ, సుగి చేద్దాం అనుకున్నాను గానీ అదైతే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే నేను గడపకు పసుపు రాసేసి, బొట్లు పెట్టేసి ఫస్ట్ అయితే ఇట్లా స్టార్ట్ చేశాను. కొంచెం రంగోలీ కూడా వేసాను ముందర. ఇలా కొంచెం పసుపు రాసినాను, బొట్లు పెట్టేసి ఇట్లా చిన్న రంగోలీ వేసి దాంట్లో ఫ్లవర్ డెకరేషన్ అంతా చేశాను. కృష్ణ అయితే ఇట్లా స్మాల్ డెకరేషన్ అయితే చేసుకున్నాను. తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసాము. సింపుల్గా చేసుకున్నానండి. మాకైతే వరలక్ష్మి వ్రతం లేదు. సో, నార్మల్గా మనం ఫ్రైడేస్లో ఎట్లయితే పూజ చేస్తామో అట్లాగే వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా చేసుకున్నాము. లక్ష్మీ అష్టోత్తరము, లలిత సహస్రనామము అట్లా నార్మల్గా చదివేసి నార్మల్గా ఇంట్లో మనం ఫ్రైడేస్ చేసుకుంటాం కదా, అట్లయితే పూజ చేశాను. మీరందరూ ఎలా చేసుకున్నారో ఒకసారి అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.